ట్రంప్ మళ్ళా ఒక పోస్ట్ చేశాడు ట్రూత్ సోషల్లో. ఏంటంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కూడా మళ్ళా ఒక డీల్లోకి రావాలి. లైక్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎలా అయితే యుద్ధం ఆపేసినాయో నేను చేసిన డీలింగ్ వల్ల, ట్రేడ్ డీల్ వల్ల, ఇలా గొప్పలు చెప్పుకుంటమే అవుతుంది. ఇండియాకి పాకిస్తాన్ కి ట్రంప్ ఏమి మధ్యవర్తిత్వం చేయలేదని మన వాళ్ళు లక్షల సార్లు చెప్పినా గానీ ఆ డప్పు కొట్టుకుంటానే ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కూడా డీల్లోకి రావాలి అండ్ వస్తారు అని కూడా చెప్తున్నాడు. ఈయన ఇంకా ఏం చెప్పుకుంటున్నాడంటే ఈజిప్ట్ కి, ఇథోపియాకి నేనే చేశాను, సెర్బియాకి, కోసోవోకి నేనే చేశాను, ఈ వీటన్నిటికీ నేనే డీల్స్ చేశాను, ట్రేడ్ అనేది ఉపయోగించి నేను డీల్స్ చేశాను, అన్నింటిలో పీస్ నెలకొల్పుతాను అని చెప్పి ట్వీట్ చేశాడు అనమాట. ఎవరు నమ్ముతాడు వీడి డబ్బాలు? నేను చాలా చేస్తాను ఇలాంటి మంచి పనులు శాంతి నెలకొల్పడానికి, కానీ నాకు క్రెడిట్ ఎవరు, అయినా కానీ ఓకే ప్రజలకు తెలుసు ఇది అని చెప్పి లాస్ట్ లో మాగా ఉంది కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అలాగే మేక్ మిడిల్ ఈస్ట్ గ్రేట్ అగైన్ అని చెప్పి ఏదో రాశాడు. సరే వీళ్ళు వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు పెట్టిన చిచ్చే ఇదంతా. ఇజ్రాయెల్ ని టర్కీ మీదకి, స్టార్టింగ్ గాజా మీదకి బాంబులు అని చెప్పి ఇదంతా ఉసిగొల్పింది బైడెన్. వాడు చేసి వాడు దిగిపోయాడు. ఇప్పుడు వీడు కూడా చెప్తున్నాడు. అదే విధంగా ఉక్రెయిన్ ని నాటోలో ఆడవ్వాలి అని చెప్పి మళ్ళా ఈ వార్ పరంగా వెనక అన్ని అసెట్స్ ఆర్మీ వైజ్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే సిఐఏ వాళ్లే వచ్చి హెల్ప్ చేయటము అక్కడ ప్లానింగ్ కి, రష్యా మీదకి, వీళ్ళే వార్స్ అన్ని జరగడానికి కారణం. మళ్ళా శాంతి అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏంటి శాంతి? ప్రాక్సీ వార్స్ మొత్తము. అమెరికా మీదకి మాత్రము ఏమి రాకూడదు, ఈ వెస్టర్న్ కంట్రీస్ వేటి మీదకి ఏది రాకూడదు, ఏమి వీళ్ళు చేసే నాటకాలే ఇవన్నీ. ఇటువైపు దేశాలన్నీ కొట్టుకుంటా ఉండాలి, వాళ్ళ రిసోర్సెస్ చీప్ గా రావాలి వీళ్ళకి, అట్ ద సేమ్ టైం వీళ్ళు డెవలప్ అవ్వాలి, అటుపక్క మాత్రం వీళ్ళ శత్రువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కొట్టుకు చావాలి. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద చేస్తుంది కదా, వెస్టర్న్ కంట్రీస్ అంతా వీళ్ళు మాకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటారు, కానీ బ్యాక్ నుంచి అంత సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. అంత సంబంధం లేనప్పుడు నోరు మూసుకొని ఉండి చూస్తా ఉండాలి కదా, అది చేయరు. ఎందుకు? కరెక్ట్ గా వచ్చేసరికి మాకేం సంబంధం లేదు, మా దేశాల మీద అటాక్ చేయకూడదు అన్న భయం వల్ల. ఇదనమాట వాళ్ళ ప్లాన్. ఈ ట్వీట్లు ఇవన్నీ బయటకు బోస్టింగ్ అనమాట. ఇదంతా డప్పు కొట్టుకునే వ్యవహారాలు ఇవన్నీ. ట్రంప్ ఇది తెలిసిందే, జనాలకు కూడా తెలిసిందే. ఫస్ట్ వాడి కంట్రీలో చక్కదిద్దుకోమని, వాళ్ళ కంట్రీలో లాస్ ఏంజల్స్ లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, అది చక్కదిద్దుకోండి సరిగ్గా.